ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తున్న మూవీ కల్కి 2898 భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ కోసం మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా సలార్తో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన ప్రభాస్ మరోసారి తన దెబ్బ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి రుచి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. పైగా ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తైతే ఇప్పుడు రాబోతున్న కల్కి మూవీ మరో ఎత్తుగా నిలవనుంది. మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా తాజాగా ఈ మూవీ గురించి బయటకు వస్తున్న వార్తలు ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటు ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లు భారీ యాక్షన్ తో కల్కి సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి 2 భాగాలుగా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ సర్ప్రైజింగ్ గా మారింది. ఈ మూవీ పార్ట్ 1 షూటింగ్ ఎప్పుడో పూర్తయిందట. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఇతర పనులు జరుగుతున్నాయట. ఏప్రిల్ నాటికి పార్ట్ 1 కి సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అయితే కొంతకాలంగా జరుగుతున్న షూటింగ్ పార్ట్ 2 కి సంబంధించిందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండగా మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటిదాకా మే 9న కల్కి విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవగా ఇప్పుడు పార్ట్ 1 ఎప్పుడో పూర్తయ్యి ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతుందనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇక జస్ట్ టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన నాగస్విన్ భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజం చెప్పాలి అంటే కల్కి సినిమాకు ప్రభాస్ కటౌట్ చాలు. అయితే అతిథి పాత్రలు చేస్తున్న స్టార్స్ జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రానా, రాజమౌళి లాంటి స్టార్లు క్యామియో రోల్స్ చేస్తున్నట్లు ప్రచారం జరగగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరొకరు చేరినట్లు తెలుస్తోంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సైతం స్పెషల్ రోల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య నాగశ్విన్ మృణాల్ ను అప్రోచ్ అవ్వగా అతిథి పాత్ర నచ్చడంతో వెంటనే ఎస్ చెప్పిందట బ్యూటీ. అయితే త్వరలో జరగనున్న భారీ షెడ్యూల్లో మెయిన్ ఆర్టిస్టులందరూ కలిసి ఉండే సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. మొత్తానికి ఇండియన్ సినీ హిస్టరీలోనే కాస్టియెస్ట్ ఫిలిం గా తెరకెక్కుతున్న కల్కి ఇంటర్నేషనల్ వైడ్ గా ఇండియన్ సినిమా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరి త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.